పరమేశ్వరుడికి తల్లి ఉంటే అని ఒక గడుసు కవి కొన్ని మాటలు అన్నాడు. ఆయన అన్నాడు, నీకు తల్లి ఉంటే తపస్సు వెద్దుకయ్యేవాడివి, ఇలా నిన్ను అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చొనిచ్చేదా? నీకే అమ్మ ఉంటే నీ జటలు అలా అల్లుకుపోయావా? నూనె రాసి తల దువ్వేది కాదు. నీకే అమ్మ ఉంటే తోలు కట్టుకొని ఇచ్చేదా? బట్టలు కొనిపెట్టేది కాదు. నీకు అమ్మ ఉంటే మెళ్ళో పావులు వేసుకొని ఇచ్చేదా? నగలు వేసేది కాదు. నీకే అమ్మ ఉంటే ఒంటికి విభూతి రాసుకొని ఇస్తుందా? చక్కటి అంగరాగములు అలదేది కాదు. నీకే అమ్మ ఉంటే వల్లకాటికి పంపిస్తుందా? అమ్మ ఉంటే ఒక్కనాటికి బ్రహ్మగారి కోరికైతే మాత్రం నేను అక్కడ ఉండనిస్తుందా? ఉండనిచ్చేది కాదు. అమ్మ లేక ఇలా అయిపోయావు. అమ్మ గొప్పతనాన్ని చెప్తూ, శివ ఆద్యంతములు నువ్వేది ఏదో గొప్పగా చెప్తారు, కానీ అసలు నువ్వు ఇలా అయిపోవడానికి కారణం అమ్మ లేకపోవడమే. నీకు అమ్మ ఉంటే ఇలా ఉండేవాడివి కో, చాలా చక్కగా ఉండేవాడివి. అంటే దాని అర్థం ఆయన అందగాడు కాదని కాదు సుమండి. అప్రాకృత శరీరం తం అతి మన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగ పురాణం. ఆయనంతటి అందగాడు లోకంలో ఇంకొకడు ఉండడు. కానీ తల్లి వైభవాన్ని చెప్పడానికి ఆ మాట జోడించాడు ఒక గడుసు కవి.